మా నాయకుడు మాట్లాడినప్పుడు మరి ప్రతిసారి ప్రజల విషయానికి వచ్చినప్పుడు అభివృద్ధి విషయంలో గాని సంక్షేమం విషయంలో గాని ఈ విధంగా ఇబ్బందులు పెట్టుకుంటూ మనం కూడా ఇబ్బందులు పడుతూ పోతే బాగుండదు అని చెప్పి మాకు ఇక్కడ ఓడిపోయి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి గారికి వాటిని సంధాయించి చెప్పి అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినప్పుడు తప్పకుండా మీ అభిప్రాయాలు తీసుకుంటాము. మరి ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు అధికారిక కార్యక్రమాలు ఉంటాయో వాటిని సాఫీగా నడిచే కార్యక్రమం చేద్దాము అని చెప్పి మరి ఇక నుంచి ఇక్కడ ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ముందుకు పోయే విధంగా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. అదే విషయం కలెక్టర్ గారికి కూడా చెప్పాను. ఎందుకంటే ఇక్కడ అధికారులు ఇబ్బంది పడొద్దు కాబట్టి మేమేదో పార్టీల బేసిస్ లో పోతే ఇక్కడ ప్రజలు అధికారులు ఇబ్బంది పడడం జరుగుతుంది కాబట్టి అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజల యొక్క ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని కలిసిమెలిసిగా పనిచేయాలనేటువంటి లక్ష్యంతో, ఎందుకంటే వరంగల్ పాత ఉమ్మడి జిల్లాలో ఒక ఈ నియోజకవర్గమే మాకు ఈ సమస్య ఉంది. ఒక గన్పూర్ ఉండే గన్పూర్ ఆల్రెడీ మా పార్టీలోకి వచ్చాడు కాబట్టి అక్కడ సమస్య ఉండదు. అన్న రాడు, ఎందుకనంటే ఆయన నికాస్ అయినటువంటి బీఆర్ఎస్ నాయకుడు. కానీ ఈ సమస్య రావద్దని మరి అన్న మీద కూడా నాకు, ఎందుకంటే నేను కూడా అందులో పనిచేసినప్పుడు ఒక వ్యక్తిత్వం, మనిషి వ్యక్తిత్వం ఏంటో తెలుసు. ఆయన ఎటువంటి అంటే అజాత శత్రువులు అంటాడు, నిమ్మలంగా పోయేటోడు, కొట్లాడేటోడు కాదు. ఆయన కొట్లాడేటోడు అయితే నేను కూడా కొట్లాడ పెట్టుకుందాం అనేది చూసేదాన్ని. కానీ ఆయన కలుపుకోయేటువంటి వ్యక్తిత్వం ఉన్నది కాబట్టి నేను కూడా కలుపుకపోయే ఈ కార్యక్రమాలు చేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాం. కాబట్టి అన్న ఇక ముందు మరి అభివృద్ధి సంక్షేమం విషయానికి వచ్చినప్పుడు దయచేసి మీరు కూడా ఏవైనా కార్యక్రమాలు తీసుకునేటప్పుడు మీ నుండి ఏవైనా ప్రజలకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు దయచేసి మా నాయకులని మీరు ఆలోచించకుండా అందరినీ కూడా కలుపుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి అది కూడా మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.